ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఒక పాట తర్వాత ఒక మాట. సన్నని నార వస్త్రము ధరించినది దేహము, జీవిత కాలపు సుఖము, ధనవంతుడు కది జ్ఞాపకము. కుక్కల కంటే హీనము, ఆకలి దిగంబరత్వము, ద్వేహము కురుపులమయము, లాజరు కది జ్ఞాపకము. ఇరువురు మరణము వశము, ఒకరికి తరగని సుఖము, నొకరికి నిత్య నరకము అని చక్కగా ఇద్దరు వ్యక్తుల గురించి ఒక భక్తుడు పాట రాశాడండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, మరి లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒకడు దరిద్రుడైన లాజరు, మరొకడు సన్నని నారబట్లు ధరించే ఒక ధనవంతుడు. అయితే వీరిరువురు పుట్టుక అందరిలాగానే ఉన్నప్పటికీ వీరి మధ్య జీవితంలో ఎంతో వ్యత్యాసం ఉంది. అలాగే అందరిలాగానే వీరు మరణం ఉన్నప్పటికీ మరణం తర్వాత వీరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే మరణానికి ముందు జీవితంలో వ్యత్యాసం ఏంటంటే, ఇగో ధనము, దరిద్రత. అలాగే మరణం తర్వాత వ్యత్యాసం ఏంటంటే నరకము, పరలోకము. ఈ లోకంలో మరి ధనము లేకపోయినప్పటికీ దేవుడు ఉంటే పరలోకంలో మనమెంతో ధనవంతులు. అలాగే ఈ లోకంలో ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో దేవుడు లేకపోతే నరకంలో మనము దరిద్రులుగా ఉంటాం. అయితే ఇది ఎరిగి మెసిలిన వారు ఇగో ధన్యులు. ఇది ఎరిగి మెసిలిన వారు ఎంతో ఉత్తములు, ఉత్తమరాళ్ళు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.